వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము ఎండాకాలం వచ్చేసిందండి. ఎండాకాలం చల్లగా జ్యూసులు మజ్జిగ ఇలాంటివి చేసుకొని తాగాలి. కాబట్టి నేను ఇప్పుడు మీకు తర్బూజా జ్యూస్ చూపిస్తానండి. తర్బూజా అన్న కిర్నీకాయ అన్న ఒకటేనండి. ఇప్పుడు మనం ఈ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ముందుగా మనం ఒక తర్బూజా తీసుకున్నాము. కిర్నీకాయ తీసుకొని దీన్ని మొత్తం చెక్కు తీసేసి లోపల ఉన్న గింజలు కూడా తీసేసేయాలండి. నీట్గా పొట్టు తీసేసేయాలి. లోపల గింజలు తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. దీన్ని చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి. మొత్తం తీసేసిన తర్వాత మిక్సీలో వేసుకున్నానికి వీలుగా మనం చిన్న చిన్న పీసులుగా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీలో ఒక చిన్న గ్లాస్తో అర గ్లాస్ షుగర్ వేసుకున్నామండి. హాఫ్ గ్లాసు, ఒక 5-6 స్పూన్లు ఉంటుంది. మనం కట్ చేసిన ముక్కలన్నీ కూడా మిక్సీలో వేసుకుంటున్నాము. మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ కూడా మరీ మెత్తగా పట్టద్దండి, అక్కడక్కడ కొంచెం ముక్కలు ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా 2 తిప్పులు తిప్పితే మెత్తగా అయిపోతుందండి. దీన్ని మొత్తం కూడా ఒక బౌల్లో పోసేసుకుందాము. ఈ విధంగా మొత్తం చూడండి, అక్కడక్కడ చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా, అలా ఉంటేనే మంచిగా ఉంటుందండి. ఈ విధంగా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కాగబెట్టి చల్లార్చుకున్న మిల్క్ అండి. ఈ పాలు కూడా ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకోండి, సరిపోతుంది. అంటే మీరు చేసుకునే జ్యూస్ని బట్టి. నేను ఒక కాయ చేశాను కాబట్టి ఒక చిన్న గ్లాస్తో చిక్కటి పాలండి, అవి కూడా వాటర్ కలపకుండా ఉండే పాలు, చిక్కటి పాలు బాగా కాగబెట్టి చల్లార్చామండి. బాగా చల్లారిన పాలు పోసేసి ఈ విధంగా ఈ జ్యూస్లో మొత్తం కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. కనీసం ఒక 5-10 నిమిషాల సేపు బాగా కలపండి. మీ దగ్గర జ్యూసర్ అంటే జ్యూసర్లో వేసి ఒక తిప్పు తిప్పారంటే అయిపోతుంది. నేను మామూలు మిక్సీ కాబట్టి పాలు పోసి బాగా కలుపుతున్నానండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మంచి కూల్గా అవుతుందండి. చూడండి, ఇప్పుడు మిక్సీ తీసి మిక్సీ కాదు, ఫ్రిడ్జ్లో ఆయన తీసిన తర్వాత సర్వ్ చేసుకుందామండి మనం. ఇప్పుడు మేము చల్లగా కూల్గా ఉందండి, చాలా బాగుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ, లేదా ఫ్రెండ్స్ వచ్చినా కానీ, లేదా మన ఇంట్లోకి ఎవరికైనా కానీ ఎండాకాలంలో మాత్రం ఈ టీలు కాఫీలు వీటి బదులు జ్యూసులు చేసుకొని తాగామంటే చాలా బాగుంటుంది. కడుపులోనే చల్లగా ఉంటుంది, పిల్లలకి బాగుంటుంది. వచ్చిన వాళ్ళు కూడా అబ్బా ఎంత చల్లగా ఇచ్చారో అనుకుంటారండి. ఈ విధంగా మీరు తర్బూజా జ్యూస్ చేసుకొని, తర్బూజే కాదండి, పుచ్చకాయ కానీ, తర్బూజా కానీ, మజ్జిగ కానీ, ఏవైనా ఎండాకాలం లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి మనం లిక్విడ్గా ఏ రకాలుగా తీసుకోవచ్చు ఆలోచించి ఆ రకాలుగా అన్ని రకాలుగా చేసుకోవచ్చండి. పచ్చి మామిడికాయ జ్యూస్ ఇవన్నీ కూడా మంచిదండి ఎండాకాలం. ఇవన్నీ కూడా చేసుకొని తినండి. ఇంకొకటండి, నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు ఎందుకు పెట్టాను అనుకుంటున్నారేమో, గార్నిష్ కోసం మాత్రం కాదండి. ఇది ఎందుకు పెట్టానంటే ఇదిగా తురిమి పైన వేసుకున్నారంటే తాగడానికి చాలా బాగుంటుందండి, అందుకే వేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.